ఈరోజు మనము మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో ఈ 17, 18 నుంచి 22 వచనాల వరకు చదువుకుంటే ఒక యవ్వనస్తుడు జీవిత చరిత్ర మనకు కనిపిస్తుంది. ఆ సంగతులు మనం తెలుసుకుందాం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయదునని ఆయన అడిగెను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు అని ఆజ్ఞ నీకు తెలియను కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజున సువార్త ప్రకటించుకుంటూ వెళుతున్నాడు. సువార్త ప్రకటించుకుంటూ వెళుతుంటే ఆయన పోతుంటే ఒక యవ్వనస్తుడు అంట. ఆయన ముసలాయన కాదు, ఒక యవ్వనస్తుడు. ఆ యవ్వనస్తుడు యేసు ప్రభు పోతుంటే పరిగెత్తుకుంటా వెళ్ళాడంట. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేశాడు? ఆయన ఎదుట మోకాళ్ళు వేసాడు. దేవునికి స్తోత్రం. మీరు చరిత్రను బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ చెప్పే అంశాన్ని. ఆయన ఎవరంట? యవ్వనస్తుడు. ఈ రోజున యేసు ప్రభు దగ్గరని, యేసు ప్రభుని అందరు నమ్ముతారు. నమ్మని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దెయ్యాలు కూడా ఆయన నమ్ముతాయి. దెయ్యాలకు కూడా ఆయన అంటే భయమే. యేసు నామం అన్నా భయమే, యేసు రక్తం అన్నా భయమే, యేసయ్య పాట అన్నా భయమే, యేసు అన్న పదం అన్నా భయమే. మనుషులకి భయమే, దెయ్యాలకి భయమే. కాబట్టి మనం ఎన్నో రోజుల నుంచి దేవుని నమ్ముకున్నాం. ఎన్నో దినాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని వెంబడిస్తున్నాం. కానీ యేసు చెప్పిన మార్గంలో కొంతమంది మాత్రం నడుస్తున్నారు. ఇతడు యవ్వనస్తుడై ఉండి యేసు ప్రభుని చూసి వెంటనే మోకాళ్ళు వేసాడంట. మోకాళ్ళు వేసి యేసుని ఏమంటున్నాడు? తన నోటి ద్వారా, నీవు జీవము కలిగిన దేవుడివి, నీవు సత్పురుషుడివి అని చెప్పి నీవు దేవుడివి అని ఒప్పుకుంటున్నాడు. ఈ రోజున నీవు కూడా ఇదే మాట చెబుతున్నావు. మనందరం దేవుడు అంటే మనకి భయమా కదా? ఎక్కడన్నా యేసు ప్రభు కనపడ్డాడు అనుకోండి, మనందరం ఏమంటాం? ఫోటోలు చూడంగానే అంటాం. వాస్తవానికి ఇది మనం వేయకూడదు, కానీ మనం దీన్ని అంటాం. సరే, మంచిది. అయితే దీన్ని వేయడం అంటే ఏంటనుకున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, లేకపోతే పిత్ర, పవిత్ర, పుత్రాత్మ, ఇలా రకరకాలుగా ఏదో కొన్ని వాళ్ళ సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దేవుని చూసిన వెంటనే భయపడుతున్నాం. ఆ వ్యక్తి దేవుని చూసిన వెంటనే భయపడి మోకాళ్ళు వేసాడు. మోకాళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభుని అడుగుతున్నాడు, నేను నిత్య జీవంలోకి వెళ్ళాలంటే నేనేం చేయాలి? ఈ రోజున మీకు కూడా ఇదే ప్రశ్న. మనందరం పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? పరలోక రాజ్యం ఉందని నమ్ముతున్నారా మీరు ఎవరైనా? చెప్పండి, నమ్ముతున్నామని. నమ్ముతున్న వాళ్ళు చేయతన పరలోక రాజ్యం ఉందని అందరు నమ్ముతున్నారా? మరి నువ్వు బాప్తిసం పొందలా. పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే ఏం కావాలి? టికెట్ కావాలి. బస్ ఎక్కాలంటే ఏం కావాలి? ఫ్రీ బస్ పెట్టారుగా, టికెట్ వద్దంటారు. అది కొద్ది రోజులే. కానీ ఈ లోక సంబంధమైన ప్రయాణాలు వేరు. పరలోకంలోకి మనం ప్రవేశించాలంటే మనకి ఖచ్చితంగా టికెట్ ఉండాలి. ట్రైన్ ఎక్కాలంటే టికెట్ ఉండాలి. ఈ భూమి మీద ట్రైన్ ఎక్కాలంటే టికెట్ ఉండాలి. బస్ ఎక్కాలన్నా, విమానం ఎక్కాలంటే ఏం కావాలి? బస్ ఎక్కాలనుకోండి, ఏం అవసరం. జేబులో కత్తులు పెట్టుకొని వెళ్ళినా, జేబులో బాంబులు పెట్టుకుని వెళ్ళినా మనల్ని ఎవడో ఏమంటాం. రైలు ఎక్కేటప్పుడు కూడా మన ఈ ఖైదీలు పెట్టుకొని వెళ్ళినా, సిగరెట్లు పెట్టుకొని వెళ్ళినా ఎవడేమండవు. కానీ విమానం ఎక్కాలంటే ఫుల్ చెకింగ్, వేయబడితే ఉండవు. ఎందుకు? ఆ విమానం కాడే మనకు సాదృశ్యం ఉంది. గాలిలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ విధ్వంసం సృష్టిస్తావో అని చెప్పి నిన్ను జాగ్రత్తగా చెకింగ్ చేసి పంపిస్తున్నారు. విమానం ఎక్కడానికే నీకు ఎంత చెకింగ్ అయితే పరలోక రాజ్యంలోకి రావాలంటే ఎంత చెకింగ్ కావాలి?